వచ్చి ఏం లేదురా, నీతో ఒక విషయం చెప్పడానికి మా ఆయన కొంచెం కంగారు పడుతున్నారులే అని చెప్పి అనేసరికి, అవునా ఏంటమ్మా అది, ఎందుకు కంగారు పడడం, అన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయని చెప్పి అన్నాను కదా, పొద్దున్నే కదా డబ్బులు కూడా ఇచ్చాను, ఇప్పుడేమో బంగారానికి కూడా డబ్బులు తెచ్చాను, ఇంకేంటి సమస్య, ఇంకా ఫుడ్కి క్యాటరింగ్కి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి కదా, ఇంకెందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి అనేసరికి, లేదు విషయం ఏంటంటే మౌనిక 16 రోజుల పండుగ ఫంక్షన్లో నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, అందుకే ఆ విషయం చెప్పడానికే ఈయన ఇంత కంగారు పడుతున్నారు, ఇంత బాధపడుతున్నారు అనగానే ఒక్కసారిగా ఇంకా బాలు అయితే బాధపడతాడు. ఏంటి నువ్వు అనేది, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, మౌనిక ఫంక్షన్లో నేను ఉండకపోవడం ఏంటి, నేనుంటే వచ్చే సమస్య ఏంటి అని చెప్పి అనేసరికి ప్రభావతి ఏమోరా అవన్నీ నాకు తెలీదు, కానీ మౌనిక సంజుల 16 రోజుల పండుగలో మాత్రం నువ్వు ఖచ్చితంగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా బాలు అయితే బాధపడతాడు. ఇక తేరుకొని, ఏంటి నాన్న ఇంత చిన్న విషయం చెప్పడానికి నువ్వు ఇంత బాధపడాలా, ఇంత ఆలోచించాలా, నువ్వు చెప్తే నేను ఆ మాత్రం అర్థం చేసుకోనా, అయినా ఈ ఇంట్లో ఈ ఫంక్షన్లో నేను ఉండకపోవడం ముఖ్యం కాదు నాన్న, మౌనిక సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం, అంతకు మించి నాకు వేరే ఇంకేమీ ఆలోచన లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఉదయం అవ్వగానే ఇంకా బాలు బయటికి వెళ్ళిపోతుంటే, ఏమండి నేను కూడా మీతో పాటే వచ్చేస్తానండి అని మీనా అంటుంది. వద్దు మీనా, మౌనికకి నువ్వన్నా నేనన్నా చాలా అభిమానం, ఈ ఇంట్లో ఉన్న మిగతా 2 అన్నల కన్నా నేనంటే ఇంకా అభిమానం, అలాగే నువ్వంటే కూడా చాలా సంతోషంగా ఉంటున్నది, అందుకే మౌనిక ఫంక్షన్లో నేను ఎలాగో ఉండలేకపోతున్నాను, కనీసం నువ్వన్నా ఉండాలి, ఉంటేనే తను సంతోషిస్తుంది, ఇక మీదట నువ్వేమీ ఆలోచించక్కర్లేదు, ఖచ్చితంగా మౌనిక ఎలా అయితే ఉండాలి అనుకుంటుందో అలాగే ఉండనివ్వు, తను సంతోషంగా ఉంటేనే కదా మనకు సంతోషం, నువ్వు ఇంక వేరే ఏమీ ఆలోచించకు, నువ్వు ఇక మౌనిక గురించి మౌనికి రెడీ చేయడం, తన ఫంక్షన్లో ఏ లోటు రాకుండా చూసుకోవడంగా మాత్రమే చెయ్యి అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మౌనిక సంజు వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ప్రభావతి అలాగే రోహిణి అందరూ కూడా ఇక వెల్కమ్ చేసి వాళ్ళని కూర్చోబెడతారు. మీనా చుట్టూతా చూసి ఇంకా బాలు కనిపించకపోవడంతో మీనా దగ్గరికి వచ్చి అడుగుతుంది. మీనా, ఏంటి బాలు అన్నయ్య కనిపించట్లేదు అని చెప్పి అనేసరికి, ఏముంది మీ అత్తగారింటి వాళ్ళు కండిషన్ పెట్టారంట కదా, ముఖ్యంగా మీ ఆయన, మా ఆయన ఈ ఇంట్లో ఉంటే ఈ ఫంక్షన్ సరిగ్గా జరగదని, డిస్టర్బ్ అవుతుందని మీ ఆయన కండిషన్ పెట్టారంట, అందుకే అత్తయ్య గారు ఆయన్ని ఇంట్లో ఉండొద్దు అని చెప్పి పంపించేశారు, ఆయన కూడా నీ ఫంక్షన్ చూడాలని ఎంతో ఆశపడ్డారు, కానీ అదేమీ జరగడం లేదు మౌనిక, కనీసం నువ్వన్నా సంతోషంగా ఉండు అని చెప్పి మీనా చెప్తుంది. ఆ మాటలకి ఇంకా మౌనిక అయితే బాధపడుతుంది. ఇంకెంతకాలం ఇలా నేను మౌనంగా ఉండాలి, ఎవరి కోసం అయితే నేను నోరు మూసుకుని ఉన్నానో వాళ్లే ఈ రోజున ఈ ఇంట్లో లేకుండా పోయారు, అలాంటప్పుడు నేను ఎందుకు మౌనంగా ఉండాలి అని మౌనిక తనలో తానే అనుకుంటూ ఉంటుంది. బాలు అన్నయ్య చెప్పినా కూడా నేను వినిపించుకోకుండా సంజుని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇదంతా జరగాల్సిందేనేమో, కానీ అన్నయ్య ఎప్పుడూ నా సంతోషాన్నే కోరుకున్నాడు, అందుకే ఏం చేసైనా సరే ఈ విషయంలో నేను బయటపడాల్సిందే అని మౌనిక తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఇంకా మౌనికని కూర్చోపెడతారు. అమ్మ ప్రభావతి తీసుకొచ్చి మౌనికని కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నల్లపూసలు గుచ్చుతూ ఉంటారు. ఇక అప్పుడు ఏడుస్తూ ఉంటుంది మౌనిక అయితే. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి మీనా అడుగుతుంది. అడిగేసరికి, లేదొదినా, ఈరోజు ఈ విషయం మీ అందరికీ తెలియాలి, నా జీవితాన్ని సంతోషంగా ఉండాలని కోరుకునే బాలు అనే మాట వినకుండా నేను ఈ పెళ్లి చేసుకున్నాను, నేను ఇక మీదట అత్తగారింటికి వెళ్ళను, ఆయనతో కాపురం చేయను, ఎందుకంటే ఆయన నన్ను ప్రతి క్షణం బాధ పెడుతూనే ఉన్నాడు, బాలు అన్నయ్య మీద కోపంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేయడానికే ఈ పెళ్లి చేసుకున్నాడు, అందుకే వదినా నేను ఈ విషయంలో ఇక వెనకడుగు వేయను, ఇక నేను ఇక్కడే ఉంటాను, నా తల్లిదండ్రులతో నా అన్నతో ఇక్కడే ఉండిపోతాను, నేను ఇంకా ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక మొత్తం అన్ని విషయాలు చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రభావతి కూడా, ఏంటమ్మా మౌనిక నువ్వు చెప్పేది, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదే అనేసరికి, ఏముంది నేను ఇన్నాళ్ళు మీకు చెప్పినవన్నీ అబద్ధాలు, బాలు అన్నయ్య చెప్పిందే నిజం, ఇక బాలు అన్నయ్య మాట కూడా వినకుండా నేను సంజుని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇదంతా జరుగుతుంది, నా సంతోషం కోసం ఇదంతా చేసిన బాలు అన్నయ్య ఈ రోజు లేకుండా చేశాడీనా, అందుకే నేను ఇక విషయంలో వెనకడుగు వేయదలుచుకోలేదు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇంక ప్రభావతి దగ్గర తీసుకుని ఓదారుస్తూ ఉంటుంది. అయితే బాలు చెప్పింది నిజమే అన్నమాట, మీరు అందరూ కూడా తప్పుగా అనుకున్నాం, వాడు చేసిన పని వెనక ఇంత అర్థం ఉందని తెలుసుకోలేకపోయాం, సంజునిచ్చి పెళ్లి చేసి మౌనిక జీవితాన్ని నాశనం చేశామండి అని చెప్పి ప్రభావతి అయితే సత్యమూర్తితో అంటూ ఉంటుంది. సత్యం కూడా బాధపడుతూ ఉంటాడు. అయితే ఇదంతా నాటకం అనమాట, ఎందుకు సంజు ఇలా చేశారు మీరు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మౌనికని తిడతా ఉంటాడు సంజు.
ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చెప్తున్నావు నువ్వు, లేనిపోనివన్నీ చెప్పి ఇలా బిహేవియర్ చేద్దామని అనుకుంటున్నావా, నిన్ను వదిలిపెడతానని అనుకుంటున్నావా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, పద ఇంటికి అని చెప్పి లాకెళ్ళబోతుంటే అప్పుడు మీనా ఏమో ఈలోపు బాలుకి ఫోన్ చేసి చెప్తుంది మొత్తం విషయాలన్నీ. తను అక్కడ సంతోషం లేదు, కేవలం కావాలనే ఇదంతా సంజు చేశాడు అని చెప్పేసి. ఇక వెంటనే బాలు ఇంటికి వచ్చి సంజుని ఆపి చెంప పగలగొడతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటున్నావా సంజు, నువ్వు నీ గురించి నాకు అన్నీ తెలిసినా, నేను వీళ్ళకి అందరికీ చెప్పినా, నా మాట కాదని పెళ్లి చేసుకున్నా తనని నువ్వు సంతోషంగా చూసుకుంటున్నావు అనుకున్నాను. తను చెప్పిన మాటల ప్రకారం తను ప్రశాంతంగా ఉంది, ఆ ఇంట్లో మహారాణిలాగా బతుకుతుంది అనుకున్నాను. అందుకే తన జీవితం ఇంకా బాగుండాలని ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు నా కళ్ళ ముందే నా చెల్లెల మీద చెయ్యెత్తుతున్నావు అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? తన విషయంలో అంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తుంటే నేను చూస్తూ ఎలా భరిస్తాను అనుకుంటున్నావు? ఇక మీదట ఈ విషయంలో జాలి చూపించే ప్రసక్తే లేదు. ఇక వెంటనే నువ్వు ఈ ఇంట్లో నుంచి, నా చెల్లెలి జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఇంక ఇంట్లో వాళ్ళందరూ కొంచెం షాక్ అవుతారు. ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలాగే జరగాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై ఛానల్.